వాళ్ళ తపన ఏంటో చూశాను నేను. కాంగ్రెస్ పార్టీ ఎంపీల తపన. కాంగ్రెస్ పార్టీ ఎంపీలే చాలా కష్టపడ్డారు, వాళ్లే ఈ రోజు తెలంగాణ తెచ్చింది అని చెప్పి ప్రయత్నం చేశారు. మీరైతే మేమే తెచ్చామనే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లేనే లేరు పార్లమెంట్ లో బిల్లు అంటే సామేల్ గారు అప్పుడు మీకు ఇద్దరు ఎంపీలు ఉన్నారు. ఈ ఇష్యూ అంతా జరిగినప్పుడు కనీసం కేసీఆర్ సభలో కూడా లేరు అని చెప్పేసి 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, తెలంగాణ పోరాటం, తెలంగాణ ప్రజల పోరాటం, తెలంగాణ పోరాటం 12 సంవత్సరాల గురించి మాట్లాడితే మొదలు పెడితే 69లో మాట్లాడితే 72ల 69 మరి చెన్నారెడ్డి ఎవరు కాంగ్రెస్ నాయకుడు కదా. ఇన్నిటి కూడా నిర్లక్ష్యం చేసి ఆగం చేసి తెలంగాణ అన్నందుకు నక్సలైట్ల పేరు మీద యువకులను కాల్చి చంపి వచ్చినాక నక్సలైట్ ఎజెండానే మాదన్న ప్రభుత్వాలు తెలంగాణ వచ్చినాక కాల్చి చంపొచ్చు. ఇదే వరంగల్ జిల్లాలో కాల్చి చంపొచ్చు శృతిని, విద్యాసాగర్. కానీ గతంలో జరిగిన వాటిని ప్రస్తావిస్తారంట. కాంగ్రెస్ పార్టీ ఏదో దయాదాక్షిణ్యం ఇయ్యలే. వేలాది మంది, లక్షలాది మంది యావత్ తెలంగాణ ఒక్క కేసీఆర్ మాట మీద రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీదకి మిలియన్ మార్చ్ జరిగింది. అడగండి కావాలంటే మిలియన్ మార్చ్ జరిగిన రోజు మీ కేసీఆర్ గారు ఏడున్నారు, సాగరారం జరిగిన రోజు కేసీఆర్ గారు విగ్రహాలు కూలిన తర్వాత తన్ని తరిమేస్తారన్న భయానికి రోజు ఈ రోజు చెప్పులేసిండ్రు. ఇది వాస్తవం. మిలియన్ మార్చ్ తెల్లారి సాక్షి పేపర్ ఫ్రంట్ పేజ్ చూడండి, మీకు వాస్తవం కనబడుతుంది. నీవు మాట్లాడడం కాదన్నా. వరంగల్లో ప్రజలు తెలంగాణ కోసం నేను ఒక మాట చెప్తాను. ప్రజలు అవసరంలో ఉన్నారు, ప్రతిపక్ష లక్షలాది మంది ఒక్క కేసీఆర్ మాట చెప్తే ఇది కాంగ్రెస్ మాట చెప్తే కేసీఆర్ ఢిల్లీలో గల్లీలో పడుకుని మీరు. కానీ నికారస్ గా టీఆర్ఎస్ ఉద్యమకారులు కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ ఈ ఉద్యమాన్ని ముందు తీసుకుపోయి కాంగ్రెస్ మెడలు వచ్చి తెలంగాణ తెచ్చింది. ఎందుకు పోయి కాలు మొక్కిండు సోనియా గాంధీ మనోడు సామేల్ గారు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 18 నెలల కాలం అవుతోంది. ఈ కాలంలో మనం చూసాం చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది. నిన్న బీజేపీ అండ్ టీడీపీ ఒక ప్రపోజల్ చేశాయి. కేసీఆర్ ఒకవేళ కుర్చీ దిగితే కనుక 48 hours లో మొత్తం రుణాలు, రైతులు రుణమాఫీ అంతా చేసేస్తామని చెప్పేసి. కాదు, రేవంత్ రెడ్డి తీసుకుపోయి మళ్ళీ ఒకసారి లోపడేస్తే అప్పుడు అర్థమైంది. ఈయనవా చిల్లర మాట కాకపోతే ఏందండి, కుర్చీని దింపగలుగుతారా కేసీఆర్ను? ఈ 3.5 ఏళ్ల వరకు ఒకవేళ ప్రజల ఇష్టం ఎట్లుండో చెప్పలే, కానీ ఇప్పుడు కుర్చీని దింపే దమ్ముందా? కదిలించగలుగుతారా? ఇలా రేవంత్ రెడ్డి గారు, బీజేపీ గారు, కిషన్ రెడ్డి గారి ఇంకెవరైనా కానీ ఇట్లా కదిలించగలుగుతారా? ఆ దమ్ముందా? ఆ చట్టం ఒప్పుకుందా? ఇలా ఎమ్మెల్యేలు మా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా పోతే మీ పంచాలు చేరుతారా? మాట్లాడాలి కానీ నేను నోరు ఇష్టం మాట్లాడదు. సామేల్ గారు, డాక్టర్ రాజయ్య గారు డిప్యూటీ సీఎం ని మీరు బర్తరఫ్ చేశారు అవినీతి ఆరోపణలు అని చెప్పేసి. ఇప్పటి వరకు ఏం అవినీతి చేశారు అనే దాని